హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పి. ఈ నడుము నొప్పికి గల కారణాలు, కొన్ని చిట్కాలు చూసేద్దాం రండి. ఈ రోజుల్లో నడుము నొప్పి అనేది చాలా సాధారణ సమస్య అయిపోయింది. ఈ నడుము నొప్పి అనేది గంటల తరబడి ఒకటే చోట వంగి కూర్చోవడం వల్ల కూడా వస్తుంది. కాబట్టి నిటారుగా కూర్చోవాలి. ఎక్కువ సమయం కూర్చోవలసి వచ్చినప్పుడు మధ్య మధ్యలో లెగిసి వాకింగ్ చేయడం మంచిది. అలాగే నడుము కండరాలు బలంగా లేకపోవడం వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. అధిక బరువు ఉన్నవారిలో వెన్నెముకపై ఒత్తిడి పడటం వలన కూడా నడుము నొప్పి అనేది వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు బరువు తగ్గితే మంచిది. టెన్షన్ పడటం, ఆందోళన చెందడం వలన కూడా నడుము నొప్పి అనేది రావచ్చు. వయసు పెరిగే కొద్దీ ఎముకల మధ్య అరుగుదల ఏర్పడి నొప్పి కలగవచ్చు. వెన్నెముక లోపల ఖాళీ తగ్గి నరాలపై ఒత్తిడి పెరగడం వలన కూడా నడుము నొప్పి వస్తుంది. లేడీస్లో అయితే పీరియడ్స్, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల కూడా వెన్ను నొప్పి రావచ్చు. కిడ్నీలో రాళ్ళు లేదా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కూడా వీపు కింద భాగంలో నొప్పి రావచ్చు. అయితే ఈ నడుము నొప్పి రాకుండా మరియు తగ్గడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి, ఫాలో అయిపోండి. అదేంటంటే, మనం పడుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండే పరుపు మీద పడుకోవాలి. పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉన్నవారు మోకాళ్ళ మధ్యలో తలగడ పెట్టుకోవడం మంచిది. అదేవిధంగా ఎముకల బలానికి కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పాలు, గుడ్లు, పెరుగు లాంటివన్నమాట. నువ్వుల్లో ఉండే మెగ్నీషియం కండరాల సడలింపుకు సహాయపడుతుంది. అలాగే వెజిటేబుల్స్కి వస్తే బంగాళదుంప మరియు క్యాబేజీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గించడంలో తోడ్పడతాయి. పాలకూర, బ్రోకలీ వంటి కూరగాయలు వెన్నెముక ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది. పసుపు, అల్లం, దాల్చిన చెక్కలను వంటల్లో వాడాలి. ఫ్రూట్స్ విషయానికి వస్తే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పళ్ళు అంటే పైనాపిల్, యాపిల్, చెర్రీ వంటివన్నమాట తింటూ ఉండాలి. గోరువెచ్చని పాలలో కొంచెం వెల్లుల్లి రసం లేదా అల్లం రసం కలిపి తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఎక్కువగా నడుము నొప్పి, వాపు ఉన్నవాళ్ళు నొప్పి, వాపును తగ్గించడానికి మొదట 48 గంటలు అంటే 2 రోజుల వరకు ఐస్ ప్యాక్ ఉపయోగించవచ్చు. ఆ తర్వాత కండరాలు బిగుసుకుంటాయి కాబట్టి ఆ బెగుతుని తగ్గించడానికి హీటింగ్ ప్యాడ్ను వాడాలి. అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా వర్కౌట్స్, వ్యాయామాలు చేయడం వల్ల కూడా మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది. సీడ్స్ విషయానికి వస్తే అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ మరియు వాల్నట్స్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నొప్పులను తగ్గిస్తాయి. నా టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బ్యాక్ పెయిన్ ఉన్న వారికి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.